ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇర్మియా గ్రంథము 29:13-14. సహోదరి సహోదరులారా, మన దేవుని యందు పూర్ణ మనస్సుతో మనము ఆయనను ఆనుకొనినప్పుడు ఆయన మనలను ఎరిగి మన పట్ల ఆయన మహిమను వెల్లడిపరుచును. సహోదరులారా, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్నుము, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేత పనియ్యున్నాము, నీవే మాకు ఆధారము, నిన్ను వెతుకువారికి నీవు దొరికితివి. ఆలకించుడి, నదివలే సమాధానమును మీ యొద్దకు వచ్చును, మీరు చెంకన ఎత్తుకొనబడదురు. నీ దేవుడైన యెహోవా ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు, భూజనులందరి ఎదుట వారు నీకిష్టమైన పేరుగాను స్తోత్రోకరణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గురించిన వర్తమానమును జనులు విని నేను వారికి కలగజేయు సమస్త క్షేమము అనుగ్రహించుచున్నాను. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదనని మన దేవుడు మనకు సెలవిచ్చుచున్నాడు. సహోదరులారా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. అతని నీడయందు నివసించువారు మరలివత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్లు వలె వికసింతురు, లెబానోను ద్రాక్ష రసపు వాసన వలె వారు పరిమళించెదరు. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించుచున్నాడు, మనము ఆయన త్రోవలలో నడుచుచున్నాము. ఆయన మధ్యవర్తి అయి మన తీర్పులను తీర్చును, ఆయన ప్రత్యక్షము మనకు కనబరచబడెను. పూర్ణ మనస్సుతో ఆయనను సేవించెదము, ఆయనలో ఉండి విచారము చేయక ఆయన ప్రత్యక్షత కనపరుచుకొందుము. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. వారు ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టెదరు, సారము కలిగి పచ్చగా ఉందురు. సర్వ భూజనులు యెహోవాను బట్టి ఉత్సహించెదరు. అప్పుడు నీవు పైవాడివిగా ఉందువు కాని క్రిందివాడివిగా ఉండవు. కనుక భయపడకుము, దిగులు పడకుము. దేవుణ్ణి వెతికిన నీ హృదయంలో పూర్ణ మనస్సుతో ఆయన ఆత్మను కృమ్మరింపబడి నీవు అభివృద్ధి పొందెదవు. దేవుడు నిన్ను కనుగొని నీ పట్ల దాచిన మేలులను బయల్పరచును. సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.